అన్నా, మనం ఇప్పుడు పవర్లో ఉండాం కదన్నా. ఆ వివేక ఒంట్రోడయిండు. ఇప్పుడు వాళ్ల పేనామిల్ని పిలిపించి ఆస్తి గురించి అడుగుదామా? వివేకాన్ని తక్కువ అంచనా వేస్తుండారు. మిమ్మల్ని గెలిపించాడు అంటే వాడు ఓడిపోయినట్టు కాదు. నాకు తెలిసినట్టు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుండాడు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయని కూడా తెలియకుండానే రాజకీయాలకు వచ్చేసుండారా మీరిద్దరు? ఉప ఎన్నికల్లో ఓడిపోయి డిపాజిట్ ను కాపాడుకున్న వైఎస్ వివేకానందరెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రిని చేసిన ప్రభుత్వం గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి పదవీ కాలం ముగియడంతో రాజీనామా చేసిన వైఎస్ వివేకానందరెడ్డిని ప్రభుత్వం మళ్లీ ఎమ్మెల్సీని చేసి వ్యవసాయ శాఖ మంత్రిని చేసింది. చెప్పండి కృష్ణమోహన్ రెడ్డి గారు. అన్నా, వివేకం ఉంటే మన పార్టీలోనైనా ఉండాలి, లేదా పవర్ లో లేకుండా ఉండాలి. మన పార్టీ గెలవనప్పుడు వాడు పవర్ లో ఉంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ప్రశాంత్ కిషోర్ కి ఫండ్స్ కూడా ఏర్పాటు చేయాలా. ముందు మనం చేయాల్సిన పనులు ఈ రెండు. దీని గురించి మీరు చాలా సీరియస్ గా ఆలోచించాలి. 2014 ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కనపడకుండా పోయింది. అప్పుడు మనోడు మళ్లీ ఆట మొదలు పెట్టాడు. అయ్యో పెద్దమ్మా, ఇంట్లో ఇంతమంది పనివాళ్లుండగా నువ్వెందుకు వంట చేస్తుండావు? ఇవిక్కడే వదిలే, నేను చేసి పెడతా, నువ్వు వెళ్ళు. దీంట్లో ఏముండదులే బిడ్డ, నాకు కూడా అప్పుడప్పుడు వంట చేయాలనిపిస్తా ఉంటది. కానీ ఇంట్లో వంట చేయడానికి నాకు నో పర్మిషన్. వాళ్ళు చేసి పెట్టిందే తినాలి తప్ప నన్నెవ్వరు ఏం చేయనివ్వరు. ఇలా ఎప్పుడో ఒకసారే అవకాశం వస్తాది. అలా వచ్చినప్పుడు మాత్రం అస్సలు వదులుకోకూడదు కదా.